వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, లలిత అమ్మవారే మరొక రూపం. హ్మ్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, హ్మ్. వారాహి ఈజ్ క్రియాశక్తి. ఈ వారాహి ఎవరైతే ఉన్నారో వరాహ స్వరూపంలో ఉండే స్వామివారి యొక్క ఇది అని చెప్తూ ఉంటారు. వరాహం, వారాహి అంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉన్నాడు ఆయన. శివుడి యొక్క ఇది అమ్మవారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు అందరూ జనరల్గా దండం పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకొని వారాహి నవరాత్రిలో వారాహిని చేసుకోవడం అది కొంతవరకు ఓకే. తీవ్ర సాధనలోకి మీరు వెళ్ళాలి అంటే బాగా తీవ్ర సాధనలోకి వెళ్తున్నాం. తీవ్ర సాధనలోకి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు, నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. ఎందుకు వెళ్ళాలి అంటే కొన్ని సాధనలకి ఇప్పుడు ఒక వ్యక్తి గన్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. గన్ను మీరు పెట్టుకోవాలంటే మీకంటూ కొన్ని అడుగుతారు. శత్రువులు ఎవరైనా ఉన్నారా, మీకు బాగా ఆస్తుందా, ఎందుకు తీసుకుంటున్నారు గన్ అనేది, అలా రిక్వైర్మెంట్ ఉంటేనే దానికి లైసెన్స్ ఇస్తారు. మీరు గన్ పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అవసరం లేదు. ప్రతి ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు గన్ తీసుకెళ్ళి గవర్నమెంట్. అలా ఏంటంటే ఇప్పుడు మీరు వారాహి సంబంధించినవి చేసేటువంటి వారు ఎవరైనా ఒక తీవ్ర సాధనలు చేసేటప్పుడు అదేంటంటే కొన్ని ఎనర్జీస్ని ఆపడానికి బాగా పనిచేస్తుంది.